అధికారులపై బెదిరింపులకు పాల్పడితే వైసీపీ శాశ్వతంగా అధికారంలోకి రాకుండా ఏం చేయాలో తనకు తెలుసని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏపీకి శాంతి భద్రతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని వేస్తా అంటూ పవన్ స్పష్టం చేశారు. నాయకుల అరాచకాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు పవన్. ముఖ్యమంత్రి ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తాం, లేదంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక్కొక్క పోలీస్ అఫీషియల్ని మేము మీకు ఏంటో చూపిస్తాం, లేదంటే కాంట్రాక్టర్స్ని బెదిరిస్తాం అంటే దట్ విల్ సెండ్ ఎ వెరీ రాంగ్ సిగ్నల్. అలాంటి వ్యాఖ్యలకి నా సమాధానం ఒకటే, పర్మనెంట్గా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే నాకు ఏం చేయాలో చాలా బాగా తెలుసు. నాకు అని మీరు ఇంక బెదిరించడాలు మానేసేయాలి. వైసీపీ నాయకులకు మీరు బెదిరించడం మానేసేయండి. ఇంకా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య పార్లమెంటరీ భాషకి మీరు రండి. ఇంకా మీరు బెదిరించడం మానేయాలి. అలాగే ఎవరన్నా అధికారులు కానీ ప్రజల్లో కానీ ఎవరన్నా ఉంటే ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారేమో, అప్పుడు ఏంటి అలాంటి పరిస్థితులు